తుఫాన్ ప్రభావానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ నారాయణ లైవ్ లో అందిస్తారు. వెంకట్ నారాయణ, నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతాలపై ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావణి, ఏదైతే మెంతా తుఫాను ప్రభావం రేపు జిల్లా వ్యాప్తంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు మార్నింగ్ 10 గంటల వరకు తీవ్రంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 11 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా ఏదైతే జల దిగ్బంధంలో చిక్కుకునే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ను కూడా తోడేసే ఆ యంత్రాలని అక్కడికి ఆ లొకేషన్కి పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు నిత్యావసర వస్తువులు, కూరగాయలు కూడా ధరలు పెరగకుండా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా మార్కెట్ను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ నైట్ 10 గంటల నుంచి రేపు మార్నింగ్ 10 గంటల వరకు దాదాపు 12 గంటలు నెల్లూరు జిల్లాకి అత్యంత కీలకమైన పరిస్థితి కావడంతో ఇక్కడ ఏదైతే తీర ప్రాంత మండలాల్లో మినిట్ టు మినిట్ అప్డేట్ను తెలుసుకునేందుకు నెల్లూరు జిల్లాకు సంబంధించి స్పెషల్ కలెక్టర్ యువరాజును కూడా ప్రభుత్వం నియమించింది. ఆయన కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించిన అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. అయితే దాంతోపాటు నెల్లూరు కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైతే బీచ్లు ఉంటాయో మొత్తం 5 ప్రాంతాల్లో బీచ్లు ఉన్నాయో ఆ బీచ్లను కూడా ఇప్పటికే మూసేశారు. ఆ పర్యాటకులను కూడా ఎక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఆ వర్షాలు పడితే, భారీ వర్షాలు కురిస్తే దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ అవుతాయి అనేది కూడా జిల్లా కలెక్టర్ ఒక లిస్ట్ని తయారు చేసుకున్నారు. ఆ గ్రామాల్లోనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి ఆ పరిస్థితి నిన్నటి నుంచే కనిపిస్తుంది. అయితే ఈ రాత్రి నుంచి 10 గంటల నుంచి రేపు మార్నింగ్ 10 గంటల వరకు ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు ఇక్కడే తుఫాను సహాయక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సిబ్బంది కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చే కాల్స్ను రిసీవ్ చేసుకుంటున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో మొత్తంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికైతే మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. ఇవాళ రాత్రికి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.